ప్రతిసారి మనం చిత్రగుప్తులో ఒక మాట మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్, ఏంటంటే బయట ఉన్న శత్రువుల కంటే ఇంట్లో ఉన్న శత్రువులతోని మనకు భారతదేశంలో చాలా ప్రాబ్లం అని. సో ఇవాళ చిట్టా, మొట్టమొదటి చిట్టా అదే. మీరు చాలాసార్లు ఇది వినే ఉంటారు. 2-3 రోజుల నుంచి ఈ న్యూస్ బాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ పలు ఛానళ్ళు కూడా దీన్ని చాలా ఎగ్జాస్టివ్గా కవర్ చేసినాయి. దీన్ని కవర్ చేసే కంటే ముందు అసలు ఇంటర్నల్ శత్రువులు అని చెప్పి మనం మాట్లాడుతున్నాం కదా, అది కేవలం ఈ స్పై లాగానో లేకపోతే ఎస్పైఆనైజీ లెక్కనో వీళ్ళతో మొదలు కాలే. వీళ్ళకు మొదలైంది ఏడానంటే ఫస్ట్ కాంప్రమైజ్ చేసింది ఇగో ఇక్కడ కాంగ్రెస్తోనే మొదలైంది. మళ్ళీ పలు కాంగ్రెస్ అని ఎందుకు చెప్పాలా, పలు రాజకీయ నాయకులతో మొదలైంది. చలో ఐల్ టేక్ బ్యాక్ మై వర్డ్స్. ఇవాళ ఏ పార్టీకి అంటగట్టకుండా జరసేపు మాట్లాడుకుందాం. అది రాజకీయ నాయకులు ఉండని లేకపోతే భారతీయులు ఉండని, ఇవాళ భారత్కి ఖిలాఫ్ పోతున్నారు అని అంటే ఎందుకు పోతున్నారు? అసలు బలోచిస్తాన్ నరేటివ్ అనేది మనకు ఎందుకు అంత ఇంపార్టెంట్? అసలు బలోచిస్తాన్ అనేది పాకిస్తాన్లో సెన్సిటివ్ స్పాట్ ఎందుకు అయింది? అసలు భారతదేశాన్ని ఘోరాతి ఘోరంగా బిట్రే చేసింది ఎవరు, మోసం చేసింది ఎవరు? హమీద్ అన్సారీ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఈ పాకిస్తానీ రొమాన్స్ ఎందుకు ఉంటుంది ఆయనకు? ఇట్లాంటివన్నిటి మీద ఇలా తెరలేపాల. సో మొట్టమొదటిగా మనం మాట్లాడే కంటే ముందు ఏం చేద్దామని అంటే ఫ్రెండ్స్, అసలు రాజకీయాల వల్ల భారతదేశం ఎంత నష్టపోయిందో అనేది ఒక డిస్కషన్ జరగాల. ఎస్, మీరు చూసింది ఫస్ట్ కరెక్ట్ స్లైడ్. అది ఏమని అంటే, మన్మోహన్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ స్పై ఆపరేషన్స్ బలోచిస్తాన్లో ఏవైతే చేస్తున్నారో అది పాకిస్తాన్లకు రివీల్ చేసినారు. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లండర్. ఇది నేను మాట్లాడడం కాదు, గిరీష్ అనేటోడు మాట్లాడతలేడు. ఇలా కాంగ్రెస్ ఈయన చరిత్ర నేను చెప్తలేను ఫ్రెండ్స్. నేనేమన్నా పొలిటికల్గా నేను పేర్లు తీసుకోవద్దని అనుకున్నా, కానీ ఖచ్చితంగా పొలిటికల్గా పేర్లు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇండియా టుడే మ్యాగజైన్లో వచ్చిన కథనము జూలై 20, 2009 9:11 వచ్చిన కథ, మన్మోహన్ సింగ్స్ బలోచిస్తాన్ బ్లండర్, పాకిస్తాన్ డీటెయిల్స్ ఇండియాస్ హ్యాండ్ ఇన్ బలోచిస్తాన్. ఇప్పుడు ప్రాబ్లం ఏందని అంటే ఫ్రెండ్స్, మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు మన్మోహన్ సింగ్ గారు ఏం తప్పు చేసిండ్రు, ఎంత పెద్ద బ్లండర్ ఏం జరిగింది అంటే, ప్రైమ్ మినిస్టర్ ఆనాడు యూసుఫ్ రజా గిలానీ ఎవరైతే ఉన్నారో ఇండియా ఇంటర్ఫియరెన్సు బలోచిస్తాన్లో చాలా ఎక్కువ ఉన్నది అని అన్నాడు. ఇది పెద్ద సర్ప్రైజ్ ఏం చేయలే. ఎందుకనంటే పాకిస్తాన్ చాలా సంవత్సరాల నుంచి బలోచిస్తాన్లో ఎవరన్నా కిరికిరి చేస్తున్నారు అని అంటే అది భారత బలగాలే. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఇండియన్ కాన్సలేట్ని యూజ్ చేసి, అంటే ఇండియన్ ఎంబసీనో ఇండియన్ కాన్సలేట్ను యూజ్ చేసి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఇండియన్ కాన్సలేట్ని మల్టీపర్పస్కి వాడుతున్నది భారత్ అని చెప్పి అప్పుడు గంభీరమైన ఆరోపణలు చేసింది. గిలానీ చేసిన ఈ అలిగేషన్స్ ఆర్ టు దట్ మ్యాటర్ ఆరోపణలు ఇవి లెజిటిమైజ్ చేసేసిండు మన ప్రైమ్ మినిస్టర్, ఆనాటి ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్. ఇన్ఫ్యాక్ట్ ఆ గుర్తు కాంగ్రెస్ వాళ్ళు గుర్తు వస్తుందో లేదో, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ సుమిట్ ఇన్ ఈజిప్ట్లో జరిగింది. చెప్పకనే ఇండైరెక్ట్గా మన మన్మోహన్ సింగ్ గారు ఒప్పుకున్నారు. ఎట్లా ఒప్పుకున్నారు అని అంటే, మన్మోహన్ సింగ్ గారు క్లియర్ కట్గా ఇస్లామాబాద్ ఏదైతే చెప్పిందో ఇండియా మెడిల్ చేయవల్లనే బలోచిస్తాన్ అనేది మాకు దూరం అవుతుంది, బలోచిస్తాన్లో గేలు పెట్టి సర్వనాశనం చేస్తుంది పాకిస్తాన్ని భారత్, ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి మాట్లాడిన చూడు. ఇది దానికి వత్తాసు పలికిండా లేదా, దాని మీద ఇలా చర్చ జరుపుకోవాలన్నా లేదా, ఖచ్చితంగా దాని మీద డీటెయిల్డ్ చర్చ చిత్రగుప్త చిట్టా అయిపోతుంది ఫ్రెండ్స్. బలోచిస్తాన్ గురించి పెద్దగా ఇండియన్లు అందరికీ తెలియదు. ఇన్ఫ్యాక్ట్ అది మన రేడార్లో కూడా ఇంతకుముందు లేకుండే. బట్ దాని తర్వాత అది ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోయింది బలోచిస్తాన్. ఇది ఎప్పుడైంది అని అంటే మన్మోహన్ సింగ్ గారు మాట్లాడారు. 1970s మధ్యలో నేషనల్ మూవ్మెంట్ బలోచిస్తాన్లో జరిగింది ఫ్రెండ్స్, ఇండిపెండెంట్ బలోచ్ స్టేట్ కోసం. బలోచ్ పీపుల్ని చాలా డిస్క్రిమినేట్ చేస్తున్నారని చెప్పి ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ టు దట్ మ్యాటర్ డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో, ఎవరైతే పంజాబ్లు పాకిస్తాన్లో ఉన్నారో వాళ్ళే ఒక భద్ర శత్రువులు అయినరు బలోచిస్తాన్కి అని చెప్పి ఒక మూమెంట్ నడిచింది. ఆయిల్ రిచ్ కంట్రీ, ఆయిల్ రిచ్ ప్లేస్ అయినా, గ్యాసు అబండెంట్గా దొరికిన, న్యాచురల్ రిసోర్స్ పుష్కలంగా ఉన్న ఈ రీజన్ అనేది ఎప్పుడు కూడా డెవలప్మెంట్ కాలే. ఇన్ఫ్యాక్ట్ పంజాబ్లో ఉన్న ఫ్యూడల్ లార్డ్సే రూలర్స్ ఇన్ ఇస్లామాబాద్లకు చెప్పి చెవులు కొరికి బలోచిస్తాన్ని చెదలబట్టేటట్టు చేసిండ్రు. నేషనల్ మూమెంట్ ఏదైతే ఉండేనో బలోచిస్తాన్లో జుల్ఫికర్ అలీ భుట్టో టైంలో ఎయిర్ ఫోర్స్ పంపి, ఆర్మీని పంపి తొక్కి పడేసిండ్రు. బలోచిస్తాన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపరేట్ స్టేట్ కావాలని, ఇండిపెండెన్స్ కావాలని చెప్పి వాళ్ళు కొంతమంది ఆఫ్ఘనిస్తాన్లో పోయి రెఫ్యూజీ కూడా తీసుకున్నారు. హోల్ వరల్డ్ తెలుసు కాబుల్ అండ్ టు దట్ మ్యాటర్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కాబుల్కి భారత్కి సత్సంబంధాలు ఉన్నాయని. ఈ ఒక్క రిలేషన్ పట్టుకొని పాకిస్తాన్ ప్రతిసారి భారత్ మీద గంభీరమైన ఆరోపణలు చేసింది బలోచిస్తాన్ ఉద్దేశించి. ఎట్లా బలోచిస్తాన్లో భారత్ ఏలు పెడుతుంది, మెడిల్ చేస్తుంది, తద్వారా బలోచ్ ప్రజలను రెచ్చగొడుతుంది,
మా దేశం రాజకీయాలల్లో ఏలు పెడుతున్నది అని చెప్పిండ్రు. అయితే మన్మోహన్ సింగ్ బ్లండర్ ఏడున్నది గిరీష్ అని చెప్పి మీ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరుకుతుంది. ఆయన ఈజిప్ట్లో జరుగుతున్న ఒక సుమిత్ని ఉద్దేశించి మాట్లాడుతూ రియల్ టైమ్ క్రెడిబుల్ అండ్ యాక్షనబుల్ ఇన్ఫర్మేషన్ ఆన్ టెర్రరిస్ట్ థ్రెట్స్ అని చెప్పి మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే మన్మోహన్ సింగ్ బ్లండర్ బలోచిస్తాన్లో ఏమని వచ్చిందనంటే రియల్ టైమ్ క్రెడిబుల్ అండ్ యాక్షనబుల్ ఇన్ఫర్మేషన్ ఆన్ టెర్రరిస్ట్ థ్రెట్స్ మనం ఇద్దరం షేర్ చేసుకోవాలా అని చెప్తారు. అంటే ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడంటే ప్రతీది అంటే పాకిస్తాన్తో సంబంధాలు మంచిగా ఉండనీకే ప్రతి విషయం మీద మేము చర్చకు రెడీ, అన్నిటికీ మేము సమాధానం చెప్తాము, దేనికైనా మేము సమాధానం చెప్తాము, ఇంక్లూడింగ్ ది అవుట్స్టాండింగ్ ఆల్ ఇష్యూస్. అవుట్స్టాండింగ్ ఆల్ ఇష్యూస్ అని అంటే దాని అర్థమైంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బలోచిస్తాన్ అనేది ఇష్యూయే కాదు. అవుట్స్టాండింగ్ ఆల్ ఇష్యూస్ అని ఎందుకు అంటారు? దాని తర్వాత యూసుఫ్ రజాజ్ గిలానీ దీన్ని ఏ రకంగా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లలో వాడిండో ఇలా కాంగ్రెస్ దీన్ని తిప్పికొట్టగలుగుతుందా నేను అడుగుతున్నా. మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉన్నదా? ఇన్ఫ్యాక్ట్ ఆయన ఏమంటాడంటే పాకిస్తాన్ హ్యాస్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆన్ థ్రెట్స్ ఇన్ బలోచిస్తాన్ అండ్ అదర్ ఏరియాస్. పాకిస్తాన్ దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్ ఉందంట. అరే ఆ పాకిస్తాన్ దగ్గర ప్రతిసారి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా, అది వాస్తవమా కాదా నిర్ధారించాల్సింది ఎవరు? పాకిస్తాన్ కూడా. పాకిస్తాన్ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నది, ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఏదైతే బలోచిస్తాన్కి సంబంధించిందో అండ్ అదర్ ఏరియాస్ ఉందో దాని మీద మేము చర్చకు రెడీ, అవుట్స్టాండింగ్ ఇష్యూస్ మీద కూడా రెడీ. ఈ ఒక్క స్టేట్మెంటు భారత్ని ఎంత పరేషాన్లో పెట్టింది అన్నాడు. ఇవాళ జయశంకర్ గారు ఏదో మాట్లాడిరని చెప్పి చలో మీ దృష్టిలో స్లిప్ ఆఫ్ ది టంగ్ అని అనుకుందాం. సుప్రియా శ్రీనివాస్ ఎట్లా మాట కేటగరికలీ ఫారిన్ మినిస్టర్ మాట్లాడి కేటగరికలీ అని అంటే దాని అర్థమైంది ఎంఫసైజ్ చెప్పి కుచ్చి మరీ మాట్లాడు. కేటగరికలీ ఇంగ్లీష్లో వర్డ్ అది. మళ్ళీ ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఏదైతే అన్నారు చూడు, ఏదైతే పాకిస్తాన్ దగ్గర సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఏం ఇన్ఫర్మేషన్ ఉంది అని క్రెడిబుల్ సోర్స్ ఏంటి అంది. అప్పుడు కుచ్చి ప్రతిపక్షాలు మిమ్మల్ని అడిగినాయి అట్లా కేటగరికల్ వాట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి అడిగినాయి. అట్లనే అవుట్స్టాండింగ్ ఇష్యూస్ అది ఇష్యూయే కాదన్నప్పుడు హౌ మీరు ఎట్లా మాట్లాడతారా బై అవుట్స్టాండింగ్ ఇష్యూస్ అని? ఈ క్వశ్చన్ ఎప్పుడు కేటగరికల్ మిమ్మల్ని అడిగినరా? ఇక్కడ ప్రాబ్లం వస్తుంది కాంగ్రెస్తో నాకు. ఈ అదర్ ఏరియాస్ని పట్టుకొని గ్రీన్ సిగ్నల్ తీసుకుంది పాకిస్తాన్. ఇక ఏడికైనా నేను పాకిస్తాన్ నుంచి లేదా భారత్ భూభాగం నుంచి ఏడికైనా యాక్టివిటీ నేను చేసుకుంటా. వీడికేం మొదలు కాలేదా అని నేను అడుగుతున్నా. ఇండియన్ నెగోషియేటర్లు కంప్లీట్గా మెసప్ చేసి పడేసారు. ఇండియాని పాకిస్తాన్ని విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అని చెప్పి మాట్లాడారు వెనకటికి. ఇది వాస్తవం కాదా? ఇది కాంగ్రెస్ చేసిన స్లిప్ ఆఫ్ టంగ్ అనల్లా, లేకపోతే అవ్వెందుకు మాట్లాడుతున్నావు అని అంటే అరే దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు, ఒక యుద్ధ మేఘాలు దేశం మొత్తంలో ఉన్నప్పుడు ప్రతిపక్షము అధికార పక్షము ఒకటే పనిచేయాలనా, లేకపోతే ఒకరినొకడు దూషించుకుంటూ పనిచేయాలనా? కేటగరికలీ అని మాట్లాడినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇదేంది? హౌ పాకిస్తాన్ వాజ్ ఏ విక్టిమ్ ఆఫ్ టెర్రరిజం. పాకిస్తాన్కి టెర్రరిజం వల్ల ఏదైనా ప్రాబ్లం ఉందా? టెర్రరిజంని పెంచి పోషిస్తుందే పాకిస్తాన్ కదా. మళ్ళీ దీన్ని ఈ ప్రతిపక్షము 99 సీట్లు గెలిచిన ఈ ప్రతిపక్షము అట్లెట్లా ఆనాడు సంసారం అయిపోయింది, ఈనాడు చలో స్లిప్ ఆఫ్ టంగే అనుకుందాము. అయితే ఇప్పుడు ఏందిరా భయ్? పాకిస్తాన్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది, అది అవుట్స్టాండింగ్ ఇష్యూయే కాదన్నప్పుడు హౌ డు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ సే దట్ ఇస్ అన్ అవుట్స్టాండింగ్ ఇష్యూ అండ్ వి ఆర్ రెడీ టు డిస్కస్. ఇంకా రెండు కంట్రీల మధ్యలో టెర్రరిజం అనే ప్రాబ్లం ఉందంట, అది డిస్కస్ చేస్తామంట. మేము ఇద్దరు కంట్రీలను కలిసి కూర్చొని మాట్లాడుకొని దీన్ని అంతం చేస్తామంట. భారత్లో టెర్రరిజం ఏడున్నది రాబోయే నాకు అర్థం కాదు. కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా. మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు మాట్లాడిన మాటలు మళ్ళీ ఇది యాక్సెప్ట్ చేద్దాం అన్నాడు. ఆర్ యూ రెడీ ఫర్ ఎనీ డిస్కషన్? చెప్పురే నాతో ఒక మాట. జాయింట్ యాంటీ టెర్రరిజం మెకానిజం ఏంద్రా నాయన మన్మోహన్ సింగ్ చెప్పింది అన్నాడు. పర్వేజ్ ముషరఫ్తో కూడా మాట్లాడిండు. September 16, 2006 హవానా ఆఫ్టర్ ది బాంబే బ్లాస్ట్ టుక్ ప్లేస్ ఇన్ ది జూలై దట్ ఇయర్ ఇది వాస్తవం కదండి, డేట్లతో సహా చెప్తున్నా. అంటే చిట్టా ఎంత పగడబందీగా మేము ఇస్తామని అనేది ఒకసారి చూడండి. యాంటీ టెర్రరిజం మెకానిజం అంట భారత్ ఇంకా పాకిస్తాన్ కలిసి చేస్తాయట. ఎవరు చెప్పిర్రు? మన్మోహన్ సింగ్ గారు మాట్లాడతారు. ఆయన మాట్లాడకపోతే నన్న ప్రాబ్లం ఉండకపోయేది. నిజంగా ఐ వుడ్ హ్యావ్ అడ్మైర్డ్ హిమ్. ఆయనని పొగడతలతో ముంచేస్తుండేనేమో ఆయన మన్మోహన్ సింగ్ ఉంటే. బట్ మన్మోహన్ సింగ్ అయి కాంగ్రెస్ వత్తాసు వాళ్ళకి మాట్లాడిండు చూడాడా, దేశ ప్రధానన్న మర్చిపోయి. భారత్లో టెర్రరిజం ఉన్నదా సార్? నాకు అర్థం కాదు. September 16, 2006 హవానా దగ్గర జరుగుతున్న బాంబేలా మాట్లాడిన మాటలు బాంబే బ్లాస్ట్ల తర్వాత. ఇన్ఫ్యాక్టు ఇండియా జాయింట్ యాంటీ టెర్రరిజం మెకానిజం కంప్లీట్లీ అన్ప్రొడక్టివ్ ఎందుకైంది? కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇష్టం వచ్చిన బ్లాస్ట్లు ఎందుకు జరిగినాయి అని చెప్పి మనం మాట్లాడితే పాకిస్తాన్ ఎప్పుడైనా యాక్సెప్ట్ చేసిందా తన భూభాగం మీద టెర్రరిజం నడుస్తుందని? మీ జిందగీ మొత్తం గిలగిల కొట్టుకొని బబడి కొట్టుకున్నారు.
లోడలోడ డబ్బుల రాలేసినట్టు. ఎప్పుడన్నా ఒప్పుకున్నదా? మీ చర్చలు మొత్తం అన్ప్రొడక్టివ్ అయినాయి కాంగ్రెస్వి. ఎప్పుడన్నా ప్రొడక్టివ్ అయినాయా? ఇది సీరియస్ ప్రాబ్లం కాదా ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్కి? ఇవాళ మీరు అమన్ అని చెప్పి మాట్లాడతారు. మన్మోహన్ సింగ్ గారికి అంత ఇంకిత జ్ఞానం లేకుండానా? కాంగ్రెస్ రాజకీయాలలో అడ్వైజర్లు గతి లేకుండానా? నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్లు గతి లేకుండానా? ఇన్ఫ్యాక్ట్ ఇక్కడి నుంచి మొదలెట్టిందే టెర్రరిజం అనేది పాకిస్తాన్ నుంచి, భారత్ దాని విక్టిమ్ అని చెప్పి కూడా చెప్పలేదా? శాంతి మంత్రం కింద దేశాన్నే తాకట్టు పెడతారా? దీనికి ఏమైనా ఆన్సర్ చెప్పగలుగుతారా? హౌ డస్ ది ప్రైమ్ మినిస్టర్, హౌ డస్ ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ నేషన్ సే దట్ దేర్ హ్యాడ్ బీన్ సమ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ బలోచిస్తాన్ టు పాకిస్తాన్ and we are ready to discuss all the outstanding issues including the other areas. What are the outstanding issues? Why did Bharat meddle in Balochistan? And why, if the hell we have meddled with Balochistan, how come a prime minister accepts a fact in an international forum is a matter of debate. I am right or wrong, friends? నేను రైట్ ఆర్ రాంగ్ మీరు మాటలలో చెప్పుడు నాకు. ఈడికి ఆగిపోదు ఫ్రెండ్స్. ఈ మన్మోహన్ సింగ్ గారి దగ్గరనే ఇక్కడ ఆగదు. ఇప్పుడు వేరే మస్తుంటాయి. ఎక్స్ రా ఆఫీసర్ ఆర్కే యాదవ్ క్లియర్ కట్గా చెప్పిండు, ఒక ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని ఫామ్ చేయాలంటే మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ తన ప్రాణాలు తాకట్టు పెట్టి సెన్సిటివ్ ఇంటెలిజెన్స్ని గ్యాదర్ చేస్తారు. అలా ప్రాణాలు తాకట్టు పెట్టి గవర్నమెంట్కైనా వార్నింగ్ ఇచ్చిండు. వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తే ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఏదైతే ఉంటుందో గ్రౌండ్లో అది కంప్లీట్గా సంకనాకిపోతుంది, నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మన సోల్జర్స్ని బలిదానం అడుగుతుంది ఈ మీ చర్య. ఈ రాజకీయ కాంప్రమైజ్ చేస్తారు చూడు మీ రాజకీయ నాయకులు అని. ఆనాటి నుంచి ఈనాటి దాకా అదే గత అవుతుంది. నేను ఇలా కంప్లీట్గా చర్చిస్తా ఫ్రెండ్స్ ఇవన్నీ. ప్లీజ్ స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్. ఇలా పొలిటికల్ మాస్టర్స్ ఎవరైతున్నారో పలు రాజకీయ నాయకులు వీళ్ళంతా ఇండియన్ ఇంటెలిజెన్స్ని కాంప్రమైజ్ చేసిర్రు. ఇలా పెట్టిన వాళ్ళంతా 1978లో ఫోన్ కన్వర్జేషన్ బిట్వీన్ జనరల్ జియా ఉల్ హక్ అండ్ ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్. మీ పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంతా నాకు తెలుసు అని చెప్పి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మొరార్జీ దేశాయ్? ఆయన ఏదో దాగుతేనే ఆయన బతుకుతాడట. ఇక్కడ నేను పెట్టిన ఉచ్చా డైరెక్ట్గా చెప్తున్నా, అది వచ్చింది. మళ్ళీ నిజమో అబద్ధమో నాకు తెలియదు. అద్దాగుంటారైనా మంచిగుడు. 1978లో అదే పార్టీ అని ఉండని, మళ్ళీ నాకు సంబంధం లేదా? అదే పార్టీ అని ఉండని, నాకు సంబంధం లేదు. దేశం అని అనేది అక్కడికి వచ్చినప్పుడు రాజకీయం పనికిరాదు ఫ్రెండ్స్. దెర్ ఈజ్ నో డిప్లొమసీ ఆర్ టు దట్ మ్యాటర్. ఈ డెమోక్రసీ డిప్లొమసీ ఇవన్నీ పనిచేయాడు. దేశం అని అన్నప్పుడు దేశమే, ఫస్ట్ దేశమే. మళ్ళీ జియా ఉల్ హక్తో ఫోన్లో మాట్లాడేటప్పుడు మీ న్యూక్లియర్ ప్రోగ్రాంలు అన్నీ ఉన్నాయని ఎందుకు చెప్పిండు? ఓడి చెప్పమని అన్నాడు. పీ కట్టలు కట్టడానికి నేను ప్రైమ్ మినిస్టర్ చేసిరా? కాంప్రమైజ్ చేసుకుంటూ వచ్చిర్రు. ఆడికి ఆగిపోయిందా? ఆడికి ఆగలే. ఆ రూత్లెస్ జనరల్ ఎవరైతే ఉన్నారో జియా ఉల్ హక్ మన రా అసెట్స్ ఏవైతే పాకిస్తాన్లో ఉండేవో అవన్నిటిని ఏరి న్యూట్రలైజ్ చేసిండా లేదా ఫ్రెండ్స్? ఇండియన్ ఏజెంట్స్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేసిండా లేదా? ఐకే గుజరాల్ ప్రైమ్ మినిస్టర్ 1997 నుంచి 1998 వరకు ఆయనకైతే రా అంటేనైతే కంప్లీట్ ఎలర్జీ. ఇన్ఫ్యాక్ట్ ఒక బిల్డింగ్లా ఎక్కడైతే రా పనిచేస్తుండేనో అలా ఏసీ కూడా తీసి పడదోపిండట. మళ్ళీ మాట్లాడతారు అది వాస్తవాలా నిజావాలా మళ్ళీ అబద్ధాలా. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా, ఐ రెండర్ ఎన్ అపాలజీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఏసీ కూడా తీసి పడేసిండట ఆఫీస్లలో. రాళ్ళు ఆయనకు ఎలర్జీ అట. ఇన్ఫ్యాక్ట్ ఆయన రా ఆపరేషన్స్ని మొత్తం సస్పెండ్ చేసేసేమన్నాడట పాకిస్తాన్లో. ఇది ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే ఆయన మీద కాన్వే మీద అటాక్ జరుగుతుందని తెలిసేదాకా ఈయనకి ఇట్లానే ఉండేనంట. పాకిస్తానీ ఏజెంట్స్ని మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఎవరైతే పాకిస్తానీ ఏజెంట్స్ మీద ఉక్కుపాదమై తొక్కుతుండే చూడు ఈ ఐకే గుజరాల్ వెనకటికి. జర మీరు సాఫ్ట్ ఉండుర్రి, ఊకే ఇట్లా రెచ్చిపోయి మాట్లాడితే పని కాదు. శాంతి మంత్రాలు ఏమైనా మాట్లాడాలంటే జర మీరు శాంతియుతంగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ఇంత అగ్రెసివ్గా ఉంటే పనికిరాదు అని చెప్పి ఈ పీకుడు మొగోళ్ళు ఈ రాజకీయ నాయకులు చెప్తారు మన ఇంటెలిజెన్స్ వాళ్ళకు, మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి. ఇన్ఫ్యాక్ట్ ఇన్ 11 monthsలో కంప్లీట్గా మనం ఏదైతే అసెట్ క్రియేషన్ చేసినాం కదా పాకిస్తాన్లో, అది మొత్తము ఒక పీస్ డాక్ట్రైన్కి, ఒక శాంతి మంత్రానికి, బూటకపు శాంతి మంత్రానికి తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఇది ఒక మొరార్జీ దేశాయ్ స్టోరీ ఇంకా ఐకే గుజరాల్ గారి స్టోరీ. ఐకే గుజరాల్ గారి స్టోరీ. ఇప్పుడు ఈ మనిషి దగ్గరకు వచ్చినాం అనుకో, హమీద్ అన్సారీ. ఈయన పంచాయతీ ఇంకా చాలా పెద్దది. ఈయనకైతే పాకిస్తాన్తో ఈయనకున్న రొమాన్స్ అంతా ఇంత కాదు. ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈయన మీద గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి. నోటోరియస్ రోల్ ఇన్ లీకింగ్ ద సీక్రెట్ ఇన్ఫర్మేషన్ టు ఇరానియన్ ఇంటెలిజెన్స్. ఇరాన్కి మన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని లీక్ చేసిన గంభీరమైన ఆరోపణలు అన్సారీ గారి పైన ఉన్నాయి.
ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇరాన్ సైడ్ కూడా తీసుకున్నాడు న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద అని. ఆయన ఇండియా యొక్క ఓటుని క్వశ్చన్ చేసిండు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEAలా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద భారత్ యొక్క ఓటుని క్వశ్చన్ చేసిండు తెహరాన్లో జరిగిన కథలల్లో. ఇన్ఫ్యాక్ట్ ఈయన మీద ఇంకో గంభీరమైన ఒక ఆరోపణ ఉన్నది. ఏందనంటే అన్సారీ గారు నుస్రత్ మిజ్రానని ఒక ISI డీప్ కవర్ ఏజెంట్ని భారత్లో 2005 నుంచి 2011 వరకు 5 సార్లు పిలిపించిండు అని చెప్పి ఒక గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి. డీప్ కవర్ ISI ఏజెంట్ని. అఫ్కోర్స్ ఆయన నేను ఇవి తప్పు గంభీరమైన ఆరోపణలు ఇవి నేను కొట్టేస్తున్నా అని చెప్పి కొట్టేసిండు. NK సూద్ 2019లో ట్వీట్ కొట్టిండు ఫ్రెండ్స్. నేను తెహరాన్లో ఉన్నా. NK సూద్ రా ఏజెంట్ రా చీఫ్ ఉండు ఆయన. NK సూద్ గారు 2019లో ట్వీట్ కొట్టిండు, నేను తెహరాన్లో ఉన్నా. ఇదే హమీద్ అన్సారీ అంబాసిడర్కి తెహరాన్ లెక్కున్నాడు. ఆయన కీలక పాత్ర పోషించిండు. రా నెట్వర్క్ని కంప్లీట్గా ఎక్స్పోజ్ చేసిండు తెహరాన్లో. ఎండేంజరింగ్ ద రా యూనిట్ మెంబర్స్ లైఫ్ని తాకట్టు పెట్టిండు అని చెప్పిండు. దీని మీద కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు లేరు, మొరార్జీ దేశాయ్ గారు లేరు, IK గుజ్రాల్ గారు లేరు, హమీద్ అన్సారీ గారు కూడా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు నేను మన ఉన్న ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నా, ఏం యాక్షన్ తీసుకుంటాం మనం వీళ్ళ మీద? రా చీఫ్ కూడా మాట్లాడిండు NK సూద్ గారు కూడా. బట్ ఈ మనిషిని వైస్ ప్రెసిడెంట్ చేసింది కాంగ్రెస్ 2 కన్సిక్యూటివ్ టర్మ్స్కి. కాంగ్రెస్ హీన చరిత్ర. NK సూద్ గారు చెప్పిన కథలల్లా ఇండియన్ ఎంబసీ అఫీషియల్స్ డిప్లొమాట్స్ వెర్ కిడ్నాప్డ్ బై సవక్ అండ్ అన్సారీ డెలిబరేట్లీ ఫెయిల్డ్ హిస్ డ్యూటీస్ టు ప్రొటెక్ట్ ఇండియాస్ ఇంట్రెస్ట్. భారత్ యొక్క ఇంట్రెస్ట్లను మళ్ళీ ఈ పెద్ద మనిషి హమీద్ అన్సారీ ఫెయిల్ అయ్యిండు అని చెప్పి NK సూద్ గారు ఆనాడు ట్వీట్ కొట్టిండు. దీని మీద ఏమన్నా మాట్లాడతారా? ప్రతిసారి ప్రాబ్లం ఏందని అంటే 4 పైసల కోసం రాజకీయ. ఇప్పుడు సివిలియన్లు కూడా ఈ దారి పట్టిర్రనంటే నువ్వు చేస్తే తప్పు లేదు, నేను చేస్తే తప్పేంది, నువ్వు తాకట్టు పెడితే సంసారం, నేను తాకట్టు పెడితే వ్యభిచారం అవుతుందా అన్న ప్రోత్సాహము ఈ పాలిటీషియన్స్ ఇస్తలేరా ఫ్రెండ్స్? ఇవాళ కేటగిరికలీ అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతుంది. దాని మీద డీప్ చర్చ జరుగుతుంది. ఇవాళ ఒక స్లైడ్ కంప్లీట్గా నేను కాంగ్రెస్ మీద పెట్టిన. రాజకీయ వ్యభిచారం కాదా ఇది? డీప్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో మన ఇండియావి ఇంటెలిజెన్స్ అసెట్స్ని కాంప్రమైజ్ చేసి నడిపిరు దేశాన్ని. వెదర్ ఇట్ మే బి మొరార్జీ దేశాయ్, IK గుజ్రాల్, మన్మోహన్ సింగ్ గారి స్లిప్ ఆఫ్ టంగ్, హమీద్ అన్సారీ. నువ్వు ఎన్నాడు నిద్రలకేం లేస్తావని అడుగుతున్నా. ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.